త్రోసివేయకు, నీ తల్లి ఉపదేశాన్ని నీవు మరవకు, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ నీవు గౌరవ ఎడలా దేవుడు తనకిష్టమైన కుమారుని గద్దించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడని లేఖనాలు పదే పదే సార్లు చెప్తున్నాయి మనకి. ఖైదీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా ఖైదీలో దేవుని మీద భక్తి తగ్గిపోయిందా? కనిపెడతం తగ్గిపోయిందా? దర్శనం మర్చిపోయాడా? భవిష్యత్తు గురించి ఆలోచన విడిచిపెట్టేశాడా? నేను చాలా డీప్కి వెళ్తే చాలాసేపు ఈ మాటలు చెప్పాలనిపిస్తుంది, కానీ క్లుప్తంగా చెప్తున్న టైం లేదు కాబట్టి అమ్మలారా అయ్యలారా 42:18 ప్రకారం ఈ మాట మరలా చదవండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యండి. అరే, మీకు అపాయం చేస్తాను అనుకుంటున్నారేమో అన్నలారా, మీలాగా ఉన్నటువంటి ఆ బుద్ధి నాకు లేదు, మీలాంటి ఆ రాజకీయ బుద్ధి నాకు లేదు, మీలాంటి ఆ కక్షతో ఉన్నటువంటి బుద్ధి నాకు లేదు. నేను ఆ బుద్ధి లేకుండా ఎందుకున్నానో తెలుసా? నాకు దేవుడంటే భయం. ఏంటండి? చెప్పండి. యేసు ప్రభులు వారు ఒక మంచి ఆజ్ఞ ఇచ్చారు, నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్పి. కానీ ఎప్పుడు మన జీవితంలో ఒకటే మాట జరుగుతుంది, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించన్న మాట పక్కన పెడితే, నువ్వు బాగుపడు నీ పొరుగుని పాడు చేయి, నువ్వు బాగుపడు నీ పొరుగుని ఆశించు, నువ్వు బాగుపడు నీ పొరుగుని తప్పుపెట్టు, నువ్వు బాగుపడు నీ పొరుగుని అపహాస్యం చేయి, నువ్వు బాగుపడు నీ పొరుగుని అబద్ధాలతో నింపే, నువ్వు బాగుపడు, నువ్వు దాచుకో, నువ్వు పూసుకో, నువ్వు ఎన్ని చేసుకో, నీ పొరుగుడి మీద అది వేసే, నీ పొరుగువాడి మీద, నీ పొరుగు దాని మీద అబద్ధాలు పలికే, మోసాలు పలికే, ఇది చేసే అది చేసే, ఇదంతా జరుగుతుంది. కానీ ఒక యోసేపులాగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించి, అయ్యో నా నాట నుండి లేని మాట, కాని మాట, జరగని మాట ఎందుకు నేను పలకాలని చెప్పి నాలుగుకి, నోటికి, మనసుకు, హృదయానికి భయం పెట్టుకుంటున్నావా? దేవుని భయం పెట్టుకుంటున్నావు నువ్వు? నోరు ఉంది కదా, పెదవులు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ పోతున్నావు. నరం లేని నాలుక రకరకాల మాటలు మాట్లాడుతుంది. జాగ్రత్త, ప్రతి మాట విమర్శ దినమందు లెక్కకు వస్తుంది. ప్రతి మాట ఏ మాట? ఈరోజు నోటితో పలికిన ప్రతి మాట దేవుడు లెక్కడుతాడా? జ్ఞాని మౌనంగా ఉంటాడట, జ్ఞానం లేనోడు 10 సార్లు మాట్లాడతాడట. అయ్యలారా అమ్మలారా, ఇంకో మాట చెప్పేస్తాను. ఆదికాండం 39:5 చదవండి. ఆదికాండం 39:5. అతడు ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా మొదలుకొని యోసేపు నిమిత్తము ఎవరు బాగుపడ్డారు? ఎవరి ద్వారా ఎవరు బాగుపడ్డారు? యోసేపుని బట్టి యజమానుడు బాగుపడ్డాడు. ఎవరిని బట్టి? యోసేపులో మరొక లక్షణం చెప్తున్నాను, నీతి న్యాయము కలిగి ప్రవర్తించిన దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి యోసేపు. తన పనిలో మరలా చెప్తున్నాను, తన పనిలో నీతిని న్యాయమును అనుసరిస్తూ యెహోవా చేత ఆశీర్వదించబడినాడు. ఏమంటే ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను, తప్పు పట్టట్లేదు, తప్పుగా నన్ను అనుకోవద్దు, పాస్టర్లుగా అంటున్నాను అనుకోవద్దు. నీ పనిలో ఎప్పుడైనా టైం టు టైం కరెక్ట్ టైంకి వెళ్ళి నువ్వు పని చేసావా? నువ్వు కష్టపడిన దానికి రూపాయి తీసుకున్నావా? నిజంగా న్యాయయుక్తమైనటువంటి పని యజమాని పట్ల జరిగించావా? త్రాసుల్లో కూడా ఏమున్నా తెలుసా? బైబిల్లో దొంగ త్రాసు ఉంది. బైబిల్ చెప్పింది దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఈ రోజుల్లో చాలా విషయాలు మనం గమనించగలిగితే ప్రియులారా, పనికి వెళ్ళే వాళ్ళు కూడా కాలక్షేపం చేసి పని టైంను అవగొట్టేవారు కూడా ఉన్నారు. మీకు తెలుసు అలాంటి చేసేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. అలాంటి కాలేజీకి వెళ్ళిన వాళ్ళు అలాగే ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు అలాగే ఉన్నారు, పని చేసేవాళ్ళు కూడా అలా ఉన్నారు. అంటే నీతి న్యాయ ప్రవర్తన లేని మనుషులు. దాని మీద పడ్డవేరా? దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదేదో విచిత్రంగా కనబడుతుంది అడిగి. కూర్చో, దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. మామూలుగా పెద్ద రౌడీ అండి, అండి ఏం అనకూడదు, చాలా రౌడీయాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి,
కానీ రౌడీ అయినా సరే దేవుని చేతిలో మార్చబడాలి కదా. దేవునికి స్తోత్ర. సరదాగా నన్ను మంచోడు, చాలా మంచోడు, మా చెల్లు కొడుకాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వినండి. కావాల్సింది ఏంటో తెలుసు ఈ రోజున, యెహోవా యందు భయభక్తులతో పాటు నీకు దేవుడు అనుగ్రహించిన పనిలో నీతి న్యాయములను అనుసరించిన ప్రవర్తన కావాలి. అది సేవ అయినా, అది ఒక ఏం ఉద్యోగం, అది బిల్ కలెక్టర్ అయినా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా, లేకపోతే ఏమండి గ్రామ సచివాలయంలో ఆఫీసర్లు అయినా, ఇంకెవరండి మేస్త్రి గారులైనా, ఎలక్ట్రీషియన్స్ అయినా, డ్రైవర్స్ అయినా, ఇంకెవరైనా వాలంటీర్లు అయినా, ఏం కావాలి మన పనిలో ఏం కావాలి? నీతి న్యాయముతో కూడిన ప్రవర్తన. ఈ మైకెట్టేసి కూర్చోవాలి అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండరు. నేనే చేయలేదు అలాంటి చాలాసార్లు. నాకు ఒక ఉద్యోగం ఉంది, అనుకూలం బట్టి నేను చేస్తాను. కానీ నేను అనుకూలం లేదు, ఈ మలుచుకునే సేవ కోసం మలుచుకుంటాను. మరి మనం ఏం చేస్తున్నాం? రెండో పాయింట్ చెప్పనా, దేవుని కొరకు కనిపెట్టేవాడు ఎక్కడ ఉంటే ఆ చుట్టూళ్ళు బాగుపడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆడికి ఇంకేం లేదు. ఓ బంగారం కొనేద్దామని అడుగుండదు, లేకపోతే పిల్ల పేరు ఇంత వేసేద్దామని అడుగుండదు, లేకపోతే ఈ స్థలం కొనేసి ఆ పిల్లకి రాసేద్దామని ఉండదు, లేకపోతే వీడికి అలా చేసేద్దాం అని చెప్పి ఉండదు. ఆడికి ఏముంటుందంటే, యేసయ్యా నీ దర్శనం నెరవేర్చండి నాయన. నిజంగా మాట్లాడగనా, కనిపెట్టేవాడు లక్షణాలతో ఉన్నావా? కాసు పెట్టేవాడు లక్షణాలతో ఉన్నావా? నేను చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు నాకు చెప్పండి. తప్పుగా అనుకోవద్దు, నన్ను తప్పు పట్టొద్దు. ఎందుకంటే ఒరే దాని మీద పడ్డాడు, ఎత్తుకోర కాసేపండి, స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినండి. ఏదో చెప్పబోయాను నేను, మర్చిపోయాను. దేవునికి స్తోత్రం కలగా. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను. అవును. యేసు ప్రభువు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు ప్రవక్తలు కానీ, యేసు ప్రభు చేత నడిపింపబడినటువంటి రాజులు కానీ ఎవరైనా పోగేసుకున్నారా? రాజుల పక్కనట్టు మిగతా వాళ్ళు తీసుకురండి. ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ, మరలా చెప్తున్నాను, ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ ఎవరైనా ఆ పక్కోడి జేబులో 100 రూపాయలు తీసి దాశారా? చెప్పండి, మాట చెప్పండి. ఎవడైనా ఆ పేతురు గారికి స్థలం ఎక్కడుంది? ఆయన ఇల్లు ఎక్కడుంది? ఇల్లునే వదిలొచ్చాడు. పేతురికి భూములు ఎక్కడున్నాయి? చెప్పండి, మాట చెప్పండి, ఎక్కడున్నాయి? అమ్మా, నేను ఎందుకు మాట చెప్పానంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కనిపెట్టేవాడు ఎలా ఉండాలంటే దాని మీద దృష్టి ఉండాలి. ఈ రోజుల్లో ట్యాలీ అయిపోయింది. అది ఎవరంటే వీళ్ళు భూ సంబంధమైన ఆలోచనతో ఉన్నవారు. కానీ వీళ్ళ కోసం నేను ఈ మాట చెప్పట్లేదు. పర సంబంధమైన ఆలోచన, దేవుడిచ్చే దాన్ని నేను పొందుకోవాలని ఆలోచన ఉన్నవాడు ఈ విషయాలు కనిపెట్టడం. స్తోత్రాలు చెప్పండి. యోసేపు కూడా తన యజమాని ఇంట్లో ఉన్నప్పుడు అతను ఎన్నో లాభాలు పొందుకోవచ్చు, అతడు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి కూడా పొందుకోవచ్చు. యోసేపుకి అది ఏం అవసరం లేదు. యోసేపు కావలసింది ఏంటంటే, ఆయన నాతో మాట్లాడిన మాట నెరవేర్పు జరగాలి. కావలి వాని కంటే అధికముగా యోసేపు ఆ దేశంలో కనిపెట్టేది అదే. రెండో మాట. మూడోది 41:38, త్వరగా చదివండి. 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె, చాలండి ఇక ఎక్కువ వద్దు, టైం లేదు. యోసేపు ఎలా ఉంటాడో తెలుసా? మరలా చెప్తున్నాను, యోసేపు ఎలా ఉంటాడో తెలుసా? దేవుని ఆత్మ కలిగినోడు. ఒక దేవుని ఆత్మ కలిగినోడు ఏం చేస్తాడు తెలుసా? కావలి వాని కంటే ఎక్కువగా దేవుడి దగ్గర కనబెడతా ఉంటాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మనం కనబెడతా ఉంటాం. పొద్దులేసి ఎవరే కొంపకెళ్ళిపోతున్నారో, ఎవరేం చేసుకున్నారో, ఎవరు తెచ్చేసుకున్నారో, ఎవరు ఇదైపోయారో, ఈ కనిపట్లు ఎక్కువ. ఊరోళ్ళ కోసం నువ్వు కనిపెడతావంటే ఓ మాట చెప్పిన, నీకు దేవుని ఆత్మ లేదు, దేవుని మనస్సే లేదు నీకు. పక్క వాళ్ళతో మాట చెప్పిన, దేవుని ఆత్మ నీకు ఉందని అడగండి ఒకసారి. అబ్బా, దేవుని ఆత్మ నీకు ఉందా? అదే నేను అడుగుతాను, దేవుని ఆత్మ నీకు ఉందా? నన్ను అడగండి, దేవుని ఆత్మ నాకు ఉందా అని అడగండి. చెప్పండి. నన్ను అడగండి, ఏ తప్పే లేదు.
నన్ను అడగండి, అందరు కలిసి అడగండి, నన్ను అడగండి, గట్టిగా అడగండి. చెప్పేవాడు ఇంకా శిక్షకు అర్హుడు కాదు అధికంగా. చెప్పండి, ఉందా? నేను మాట చెప్తున్నాను, నా పేరు మీద సెంటు స్థలం కూడా లేదు. నా ఇంట్లో ఇప్పుడు కనీసం 1000 రూపాయలు కూడా లేవు. అప్పు చేసిన డబ్బులు ఉన్నాయి, అప్పు చేసిన డబ్బులు, ఒకరికి అప్పు కట్టాలని అప్పు చేసాం, అవి తప్ప. నేను కష్టార్జితమైనటువంటి డబ్బు కానీ, సంఘం ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ ఇప్పుడు నా దగ్గర నాకు తెలిసి ఒక 200 కానీ 300 తప్ప నా దగ్గర ధనం లేదు. ఇంకో మాట చెప్పాలంటే నాకు ఏ కోరికలు లేవు. ఇంకా వేరే విషయాల్లో నా దగ్గర ఒకే ఒక ఉంగరం ఉండేది, పెళ్ళైన కొత్తలో మా అత్తగారు పెట్టారు. దేవుడు దాన్ని కూడా తాకట్టు పెట్టేసిలా చేసేసాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. నేను పెట్టుకునే వాచ్ నేను కొనలేదు, నేను వేసుకునే బట్టలు కూడా నాయి కాదు. అలాగా దేవుడు మీ ద్వారా నాకు ఇచ్చింది. నాకంటూ ఆస్తి లేదు. ఈ ఫోన్ నేను కొనుక్కోలేదు, అమెరికాలో ఉన్నటువంటి సహోదరులు నాకు కొని ఇచ్చారు. ఇక ఏది నాది కాదు. ఒక మాట చెప్పిన, బైబిల్ నాకు ఇచ్చారు, ఇంకా అనేకమంది నాకు ఇస్తున్నారు. ఈ స్థలం కూడా నాది కాదే. నాకున్నది ఒకటే, ఏంటంటే నాకు దేవుడిచ్చిన దాన్ని కనిపెట్టుకుంటూ బతకాలి. ఆమేన్. అలా పోయినోడు ఎలా ఉంటాడంటే దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను, దైవ చిత్తమైతే మరలా వచ్చే వారం కూడా ఇంకా లోతుగా మాట్లాడడానికి ఇష్టపడతాను. ఇంకా కొంత తరగతులు పెట్టాలి అసలు చెప్పాలంటే ఇలాంటి మాట్లాడుకోవడానికి. కానో మాట చెప్పనా, ముగింపులోకి వెళ్తూ మాట చెప్తున్నాను, ఆత్మ పొందుకున్నవాడు ఏది చూడడం. మాట చెప్పనా, లోకంలో అతడు ఎలా నడుస్తాడు తెలుసా? గుడ్డోళ్ళు నడుస్తాడు. ఆత్మ ఏం చెప్తుందంటే, మనోనేత్రాలు వెలిగించి స్వరం వినిపించి ఈ త్రోవకు వెళ్ళొద్దు, ఈ వైపు వెళ్ళొద్దు, ఈ పని చెయ్యొద్దు అని ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరు వారో తెలుసా? దేవుని వారు. బైబిల్ మరలా చెప్పేసింది, ఆత్మ లేకపోతే మీరు నా వారు కాదు. ఇప్పుడు యేసోబు ఎవరు వారు? దేవుని వాడు. మూడో మాట, 4వ 41:16. 41:16. యోసేపు నా వలన, గట్టిగా నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన. ఈ మాటల అర్థం చెప్పనా, యోసేపుని అక్కడ చాలామంది హెచ్చిస్తున్నారు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే, అయ్యా అది నా వల్ల కాదు, ఫరోకు కల వచ్చింది, అది నేను చెప్పలేను, అది నాకెలా తెలుస్తుంది నాయన, ఇది ఇచ్చేది నేను కాదే, ఇది చెప్పేది నేను కాదే. అయితే ఒక మాట చెప్పనా, యోసేపు ఏం చేస్తాడంటే తనకు తాను తగ్గించుకుంటున్నాడు, యేసయ్యను హెచ్చిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ మాట చెప్పండి, మాట చెప్పండి, నాకు బదులివ్వండి. తను తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని హెచ్చిస్తున్నాడు. ఈరోజు ఇంత వేదం తెలిస్తే, ఇంత బైబిల్ తెలిస్తే, సేవ అనుభవం బోల్డ్ ఉంటే యేసుబాబు మాట మాట్లాడుతున్నది కొంతమంది. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో నా వస్త్రాలు పట్టుకున్న వాళ్ళందరూ కరెంట్ షాకులు కొడుతున్నాయి. ఏ షాకులు అంట? నేను కూడా చెప్పేస్తాను ఇప్పుడు. ఇదిగో మీ నమ్మండి, గొర్రెలా నమ్మండి, నమ్మాలి మీరు ఖచ్చితంగా. నా వస్త్రాలు పట్టుకు షాక్ కొడుతుంది. ఇందులో కొంతమంది నమ్ముతారు ఇప్పుడు. ఏంటంటే, అయ్యో పాస్టర్ గారు చెప్పింది నిజమే, వస్త్రాలు పట్టుకుంటే ఏమైపోతున్నాయట, షాక్ కొడేస్తుంది. అలా నమ్మకంతో వస్తారా మీరు? అదే నమ్మకంతో వస్తారా? పాస్టర్ గారు బాబాయ్ పట్టుకోగానే ఏదో ఫీలింగ్ వస్తుంది, అని పడిపోతాం, అంతే. ఏం లేదు, నా ద్వారా కానీ మా ద్వారా కానీ ఏమీ లేదు. పౌలు ఒక చోటకి వెళ్ళాడు, అద్భుతం జరిగిపోయింది. చచ్చిపోయాడు, బతికేశాడు. ఆ ఊరోళ్ళందరూ కమిటీ వేసుకున్నారు, ఓ పని చేద్దాం, పౌలుకు ఒక గుడి కట్టేద్దాం. ఎవరికి? పౌలు దేవుడికి కాదు, గుర్తెట్టుకోండి. పౌలు దేవుడికి కాదు, పౌలుకి కట్టేద్దాం, ఇంకా శీలకు కట్టేద్దాం, ఇంకా యోహాను కట్టేద్దాం, పేతురికి కట్టేద్దాం. వీళ్ళ బుద్ధి ఎప్పుడు అదే, కానీ కట్టవలసింది దేవునికి. పౌలు మాట అన్నాడు, అయ్యలారా ఇంత భయంకరమైన పరిస్థితిలో ఎందుకు తీసుకెళ్తున్నారు? మా వల్ల అంటూ ఏదీ లేదే, మేము చేసింది అంటూ ఏమీ లేదే, మాకున్నది ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని కృప. మేము ఏమి చేసినా ఆయన నామాన్ని బట్టే తప్ప మేము హెచ్చరించబడ్డానికి మేము అనర్హులమని చెప్పి బట్టలు చెప్పుకుని ఆ ప్రాంతం నుండి దూరంగా పారిపోయి దేవుని ఎదుట ముమ్మారు తగ్గించుకున్న ప్రవర్తన పౌలులో కనబడినట్లుగానే యోసేపు లైఫ్లో కనబడుతుంది. రాజు దగ్గర గొప్పలు చెప్పుకోవచ్చు కదా మనలాగా. మీకు ఎందుకని నేను చేసి పెడతాను కదా, మీకు ఎందుకు ఆ బాధ? నేను ఉన్నాను కదా, నాకు అప్పచెప్పండి, పని అప్పచెప్పండి. అలాంటి డైలాగులు వేసే వాళ్ళు ఉన్నారు మనలో. ఫోన్ చూసారు మీరు అటువంటి వాళ్ళని, నేను చూశాను బోల్డ్ మందిని. మన పేరు చెప్పు, నా పేరు చెప్పు, నీ పేరు చెప్తే జరగదు, యేసయ్య పేరు చెప్పి బట్టి ఇలా జరుగుతుంది. దావీదు కూడా అదే ఫీలింగ్ కదా, నేను వాడిని చంపలేను, చంపేవాడు ఎవరో తెలుసా? గట్టిగా చెప్పండి, ఎవరు ఏటి ఏమ్మా, ఎవరి వల్ల వద్దు పని? ఆయనే చేస్తాడు. ఇదిగో రాజా,
ఇది నా వల్ల జరిగేది కాదు, కానీ దేవుడే దాన్ని రాజుకు దాన్ని తెలియపరిచాడు. అంటే యోసేపులో 4వ విషయం ఏంటంటే దేవుణ్ణి హెచ్చించే స్వభావం. ఎవరనే తిడుతున్నాడా, పొగుడుతున్నాడా, ఇచ్చేస్తున్నాడా, సనుకుంటున్నాడా, ఏం చేశాడు దేవుడు అంటున్నాడా? ఖైదీలో ఉండి అప్పుడే వచ్చాడు, అప్పుడే జైలు శిక్ష అనిపించి వచ్చాడు. వచ్చినోడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి హెచ్చించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చెరలో ఉన్నవాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? నలిగిపోవడం కాదు, దేవుణ్ణి గణపరచాలి. శ్రమలో ఉన్నవాడు నలిగిపోవడం కాదు, దేవుని దూషించడం కాదు, దేవుని గణపరచాలి. ఈ మాట చెప్పడానికి తేలికే, చేయడము చాలా కష్టం. బైబిల్లో చాలామంది అలాంటి భక్తులు ఉన్నట్లుగానే యోసేపు కూడా ఉన్నాడు. ఆయలారా గుర్తెట్టుకోండి, దేవుని హెచ్చించి స్వభావం అలా ఉండాలి. 5వ మాట చెప్తున్నా, ఆదికాండం 45:15, 46:29 త్వరగా చదివేయండి. ఆదికాండము 45:15. తన సహోదరులందరినీ ఏం చేశాడు? ముద్దు పెట్టుకోవాలా తమ్ముడు శివ, గుద్దిపడేలా ఒక్కొక్కడిని. యాక్చువల్లీ గుంట్లో పడగొట్టారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు. అమ్మబాబు ఇంటికాని దూరం చేసి పడేశారు. ఆ స్థానం లేకుండా, స్వాస్థ్యం లేకుండా, ఆస్తుపాస్తులు లేకుండా, ఏది అనిపించకుండా, అన్నం తినకుండా, సరిగా ముద్ద ఏది లేకుండా చేసి పడేశారు. వీళ్ళని తన్నాలా, ఏం చేయాలి వీళ్ళని? కానీ యోసేపు అంట అన్నలను చూచి ముద్దెట్టుకున్నాడట. కనిపెట్టేవాడికి కక్ష ఉండదు. ఆమెను చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమెను చెప్పండి. నాకు కక్ష లేదు, నీకు కక్ష లేదని చెప్పండి పక్కన. అమ్మబాబు నిజమా? అంత ఉందా? నాకు దొరకాలి, ఆ చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. టైము బాబు, టైం అట్టు మళ్ళీ అదేదో తిప్పేసుకో, వాచిపోయి టైం పెట్టేసుకో, ఆ టైం పెట్టేసుకో. అలా లేదే యోసేపులో. కనిపెట్టేవాడులో ఏం లేదు తెలుసా? క్రోధము లేదు. కనిపెట్టేవాడులో ఏమి లేదు తెలుసా? కక్ష లేదు. కనిపెట్టేవాడులో ఏం లేదు తెలుసా? పగలేదు. ఏముంది తెలుసా? ప్రేమ మాత్రమే నిలబడిపోయింది. యేసయ్య ప్రేమతో నువ్వు కనిపెడుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ స్వభావం కూడా నీలో ఉంటే, ప్రభు అనుగ్రహించే స్వాస్థ్య సంబంధమైన వాగ్దానము త్వరలో నీ ఇంటి మీదకి, నీ గృహంలోనికి, నీ వాకిటిలోని, నీ గుమ్మములు లోనికి రాబోతుంది. ఆమేన్. 5 లక్షణాలు. ఆ రోజు చూస్తే ఫైనల్గా 50 అధ్యాయం 19-21 వచనాలు ఇంక అయిపోయింది. ప్రార్థన చేద్దాం. యోసేపు భయపడుకుడే ఇదిగో ఈ మాట గుర్తెట్టుకోండి. అనలారా, మీరు భయపడొద్దు, మీరైతే నాకు కీడు చేద్దామని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా ఇది మేలుకే చేసాను. దేవునికి స్తోత్రాలు. కనిపెట్టే వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే వాడు కీడు చేయడు. రెండోది, కీడునే మేలుగించే స్వభావం కనిపెట్టే వాళ్ళ ఉంది. అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. ఒక చిన్న సబ్జెక్ట్ అయిపోయింది. నీ సబ్జెక్ట్ ఏంటి రోజున? సేమ్ టు సేమ్ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి నీలో. కనిపెడుతున్నావు బాగుంది, ప్రార్థన చేస్తున్నావు బాగుంది, ఉపవాసం ఉంటున్నావు బాగుంది, మందిరానికి వస్తాం, అన్నీ బాగున్నాయి. మరి లోన గుణ లక్షణాలు కూడా బాగున్నాయా? బాగోలేదని నేను అనట్లే, బాగుండాలని అంటున్నాను. ఎలా ఉండాలంటే యోసేపులో ఉన్న 6 లక్షణాలతో కూడా నీలో ఉండాలి, అంతకు మించి కూడా ఉండాలి. దైవ చిత్తమైతే ఇంకా నేను చెప్పుకుంటూ పోతాను. అయితే ఈరోజు ముగిస్తున్నాను. 6 లక్షణాలు టకటకమని చెప్పండి. మొదటిది దేవుడంటే భయం. రెండవది నీతి న్యాయములతో ప్రవర్తనతో జీవించినవాడు. మూడవది దేవుని ఆత్మ కలిగిన వాడు. నాలుగవది తాను తగ్గించుకొని దేవుని హెచ్చించినాడు. ఐదవది సహోదరులను ప్రేమించినవాడు, ముద్దు పెట్టుకోవడం ప్రేమించినవాడు. ఆరవది కీడుకు ప్రతిగా మేలు చేసే బుద్ధి కలిగిన వాడు యోసేపు. ఒక కావలి వాని కంటే ఎక్కువగా నేను కనబెడుతున్నానని ప్రార్థన చేయడమే కాదు, నీకు కావలసిన లక్షణాలు ఏంటో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ లక్షణాలు నాలో నీలో ఉండగలిగితే దేవుడు తప్పక ఉదయాన్నే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తండి. కుడి చేయి పైకి ఎత్తండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. కుడి చేయి పైకి ఎత్తుకొని చెప్పండి, దేవా నేను యోసేపు వలె నీవిచ్చిన దానిని కనిపెట్టటము నాకు నేర్పించాడు. యోసేపు వలె అయ్యా భయము కలిగి
భక్తి కలిగి జీవించుట నేర్పించండి. నీవిచ్చిన పనిలో నీతిని న్యాయమును కనుపరచు ప్రవర్తన దయచేయండి. దేవా, నీ ఆత్మ కలిగిన వాడిగా కలిగిన దానికి ఉండడానికి సహాయం వచ్చేయండి. దేవా, నీవే హెచ్చించబడాలి. దేవా, నా సహోదరుల్ని, నా వారందరిని ప్రేమించే మనసు దయచేయండి. కీడుకు ప్రతిగా మేలు చేసే హృదయాన్ని నాకు దయచేయండి, నాకు దయచేయండి. యోసేపు వలే, యోసేపు వలే, యోసేపు వలే ఉదయాన్ని పొందుకున్నవాడిగా నన్ను దీవించండి. యోసేపు వలే, యోసేపు వలే పగటి వేళ వెలుగుచున్న నక్షత్రం వలన ఉంచండి నాయన. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి లేచిబడండి, అందరూ ఒకసారి లేచిబడండి. రక్షించ